బ్రేకింగ్ న్యూస్. గత వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన మహిళా నేత ప్రభుత్వం మారాక సైలెంట్ అయ్యి టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏకంగా రాష్ట్ర సచివాలయంలోనే కూర్చొని వ్యవహారాలు చక్కదిద్దుతుందంటే అధికార పార్టీ నేతలు గగ్గోలు పెడుతూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో ఒక రిజర్వ్ సీట్ కోసం ప్రయత్నాలు చేసిందంటూ ప్రచారం జరిగింది. ఆమె ఒక కిలాడి డాన్. ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చడం, యూత్ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేయడం, ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ పైరవీలు చేయడం, అలా ఒక హై ప్రొఫైల్ లేడీగా మారింది. ఏకంగా రాష్ట్ర సచివాలయంలోనే కూర్చొని హల్చల్ చేసే స్థాయికి ఎదిగింది. నెల్లూరు జిల్లాలో పేద కుటుంబంలో జన్మించిన ఆమె ఇప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద అధికారులతో పని చేయిస్తా అంటూ ఫోన్లు చేసి బేరాలు పెడుతుంది. నెల్లూరు జిల్లాలో ఆ మహిళ పేరు తెలియని రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, క్రిమినల్స్ లేరు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. తప్పుడు పనులు వద్దని వారించిన భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ కేసు లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారి బదిలీ అయ్యారు. గతంలో ఒక ఎస్పీతో కలిసి ఆమె గోవా ట్రిప్ వెళ్ళింది. అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించిన ఆ మహిళ దశ వైసీపీ ప్రభుత్వంలో దిశతో ఎక్కడికో మారిపోయింది. నెల్లూరులో తనకు తాను మార్కెటింగ్ చేసుకుని పోలీసు పరిచయాలు పెంచుకుని ఎదిగేందుకు ఎన్ని దారులుంటాయో అన్ని ఎంచుకుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదిగింది. గత ప్రభుత్వంలో తాడేపల్లికి తరచూ వచ్చి వెళ్తూ పెద్దల్ని కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకుంది. ఆమె ఏకంగా నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూర్చొని మీకు ఏం కావాలో చెప్పండి, నేను చెబితే మీ ఎస్పీ చేయాల్సింది, అన్ని నేను చూసుకుంటా అంటూ సిఐలు, ఎస్ఐలని కమెంట్ చేసే స్థాయికి చేరింది. వైసీపీ పెద్దలతో పరిచయాలు పెట్టుకుని రెచ్చిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 ఏళ్ల పాటు మౌనంగా ఉంది. గత కొన్ని నెలలుగా మళ్లీ విజృంభిస్తుంది. మీరిద్దరు చూపించే ప్రేమ తట్టుకోలేక రాలేకపోయే మధ్యన. అయ్యో అగా 5 మంది ఉన్నాం ఒక మరీ ఎవరు లేనప్పుడు అని చెప్పి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఆ మహిళ వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్ను ఆసరాగా ఎంచుకుని పోలీసులతో పరిచయాలు పెంచుకుంది. దిశ ప్రచారకర్తగా పోలీసుల చుట్టూ తిరిగింది. అదే క్రమంలో రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులనే ఆడుకుంటూ సెటిల్మెంట్ చేస్తుంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల పోలీసులు చెబుతూ ఉన్నారు ఈ విషయం. అయితే గంజాయి బిజినెస్ నడుపుతుందని పేర్కొంటున్నారు. ఆమె నివాసానికి వచ్చే బైకులు, కార్లకు నెంబర్లు కూడా ఉండవు. కొందరు పోలీసులు ఆమెపై కేసు పెట్టి రౌడీ షీట్ తెరవాలని చూశారు. కానీ ఆమె తన పలుకుబడితో ఆపించుకుంది. మొగ్గ దశలోనే తుంచాల్సిన ఈ గంజాయి మొక్కను ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు ఇప్పుడు 3 జిల్లాల్లో వనంలా తయారు చేశారు. ఇప్పుడు 3 జిల్లాల పోలీసుల్ని ఆమె చిటికెలేసి ఆడిస్తుంది. ఎస్ఐలను బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బులు గుంజడం, సిఐని జిల్లా నుంచి బదిలీ చేయించడం, ఆర్మ్డ్ రిజర్వ్డ్ డిఎస్పీని వీఆర్కు పంపడం, జైలు సూపరింటెండెంట్ను రోడ్డు పాలు చేసి కాకి యూనిఫామ్కు సైతం చెమటలు పట్టించిన కిలాడి లేడీ ఆమె. రెండు జిల్లాల పోలీసులు, నెల్లూరు సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ వద్దన్న యావజ్జీవ ఖైదీకి పేరోల్ వచ్చిన సంగతి తెలిసింది. అయితే ఈ పేరోల్ వెనుక ఉన్నది ఈ మహిళే అని తెలుస్తోంది. ఆమెకు అడ్డుగా ఉన్న 2 వ్యక్తుల లెక్క తేల్చేందుకే జైల్లో ఉన్న ఒక వ్యక్తిని పేరోల్ పై బయటకు తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఆ ఖైదీ బయటకు వస్తే 3 జిల్లాల్లో హత్యలు జరిగే అవకాశం ఉందంటూ ఆయా జిల్లాల ఎస్పీలు నివేదికలు ఇచ్చినా కూడా ఆ వ్యక్తికి పేరోల్ లభించిందంటే ఆమె ఏ స్థాయిలో చక్రం తిప్పుతుందో మనమందరం అర్థం చేసుకోవచ్చు. మీరిద్దరు చూపించే ప్రేమ తట్టుకోలేక రాలేకపోయే మధ్యన. అయ్యో అగా 5 మంది ఉన్నాం ఒక మరీ ఎవరు లేనప్పుడు అని చెప్పి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే